గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఓటమి తరువాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ స్థాయి నేతలు సైతం పార్టీలు మారిపోతున్నారు. తాజాగా విశాఖకు చెందిన 10 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి గూటికి చేరారు. విశాఖ జీవీఎంసీ రాజకీయం అమరావతికి చేరింది. 10 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. కార్పొరేటర్లు చల్లా సునీత, గేదెల లావణ్య, కెల్లా సునీత, భూపతిరాజు సుజాత, ముర్రా వాణితో పాటు మరో 4 కూటమిలోకి వెళ్లారు. దీంతో జీవీఎంసీ కూటమి పక్షం కానుంది. అయితే మేయర్ పదవి దక్కించుకోవాలంటే కూటమికి 64 మంది కార్పొరేటర్లు అవసరం. ప్రస్తుతం కూటమి బలం 54గా ఉండగా ఇప్పుడు 10 మంది కార్పొరేటర్లు చేరారు. దీంతో మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ కూటమి గూటికి చేరడంతో వైసీపీ తరపున ఎన్నికైన మేయర్లు పదవులను వీడాల్సి వస్తోంది. గుంటూరులో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా తాజాగా విశాఖలో 10 మంది కార్పొరేటర్లు పసుపు కండువాలు కప్పుకోవడంతో నేడో రేపో అక్కడి మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రాజకీయం మారుతోంది. రాష్ట్రంలో అధికారం మారిన తరువాత స్థానిక పాలనలోనూ మార్పు వస్తోంది. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నెల్లూరు, ఏలూరు, తిరుపతి కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లుగా టీడీపీ నేతలు పదవులు దక్కించుకున్నారు. ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అవ్వగా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విశాఖ కార్పొరేషన్లలోనూ టీడీపీ బలం పెరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.